వెల్కమ్ టు అవర్ ఛానల్. కోల్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఇది 481 వేకెన్సీస్కి అయితే మేనేజ్మెంట్ ట్రైనీస్ త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు అంటే 8th July 2022 అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాము స్టెప్ బై స్టెప్. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. కోల్ ఇండియా లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్, ఏ మహారత్న కంపెనీ అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 3/2022 అనమాట. 481 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీజు విషయం చూసిన తర్వాత అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఇదైతే మనకి వేరియస్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మన పర్సనల్ అండ్ HR అనమాట. గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 2 years ఫుల్ టైమ్ PG డిగ్రీ ఆర్ PG డిప్లొమా ఆర్ PG ఇన్ మేనేజ్మెంట్, లేకపోతే కనుక MBA కావాలి, లేకపోతే కనుక సోషల్ వర్క్లో PG కానీ, లేకపోతే ఏదైనా పర్వాలేదు. ఒకసారి ఈ నోటిఫికేషన్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. అది ఒకసారి చెక్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అనేది. ఇంకా ఎన్విరాన్మెంట్ ఒకటి ఉంది, ఇది కూడా డిగ్రీ అడుగుతున్నారు 60% లేదా PG. నెక్స్ట్ మెటీరియల్స్ మేనేజ్మెంట్, డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 2 years ఫుల్ టైమ్ MBA కానీ, PG డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విత్ 60% మార్క్స్ అడుగుతున్నారు. ఇంకా మార్కెటింగ్, సేల్స్ అనమాట. ఇంకా దీనికి కూడాను 2 years ఫుల్ టైమ్ MBA, PG డిప్లొమా కానీ విత్ డిగ్రీ అనమాట. ఇంకా కమ్యూనిటీ డెవలప్మెంట్, నెక్స్ట్ లీగల్, పబ్లిక్ రిలేషన్స్, కంపెనీ సెక్రటరీ, వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ వచ్చేసరికి పర్సనల్ అండ్ HR 138 ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ 68 ఉన్నాయి, మెటీరియల్స్ మేనేజ్మెంట్ 115, మార్కెటింగ్ అండ్ సేల్స్ 17, కమ్యూనిటీ డెవలప్మెంట్ 79, లీగల్ 54, పబ్లిక్ రిలేషన్స్ 6, కంపెనీ సెక్రటరీ 4 అనమాట. టోటల్ వచ్చేసరికి 481 అయితే ఉన్నాయి. ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years అనమాట, 30 సంవత్సరాలు. యాజ్ ఆన్ 31st May 2022 జనరల్ UR EWSకి అంటే OBCకి 3 years, SC/ST 5 years, PWDకి 10 years. యాజ్ యూజువల్గా అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా ఫీజ్ విషయానికి వచ్చేసరికి మనకి SC/ST, PWD, ESM క్యాండిడేట్స్కి అయితే, ఇంకా ఎంప్లాయీస్ ఆఫ్ కోల్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజ్ అనమాట. వాళ్ళు ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అదర్స్ వచ్చేసరికి 1180 రూపీస్ అనమాట, ఇంక్లూడింగ్ GST అయితే పే చేయాలి మనకు ఆన్లైన్ ప్రాసెస్లో. ఇంకా మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే ఉంటుంది, 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంకా పేపర్ 1 వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్గా ఉండే సబ్జెక్ట్స్. ఇంకా పేపర్ 2 వచ్చేసరికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ మన సబ్జెక్ట్ మీద అయితే ఉంటుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇదన్నమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మన హిందీలో, ఇంగ్లీష్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కట్ ఆఫ్ వచ్చేసరికి జనరల్ 40%, జనరల్ అండ్ EWSకి 40 మార్క్స్, OBCకి వచ్చేసరికి 35, ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో SC/ST 30 మార్క్స్ అనమాట. అది ఏంటంటే కట్ ఆఫ్, అది వస్తేనే సెకండ్ స్టేజ్కి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా టెస్ట్ సిటీస్ అయితే ఇక్కడ ఇచ్చారు. ద కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ విల్ హెల్డ్ ఎట్ సిటీస్ యాజ్ మెన్షన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా నోటిఫికేషన్. ఇంకా మనం అప్లై ఆన్లైన్ వచ్చేసరికి ఇక్కడ లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఆన్లైన్ లాగిన్ పోర్టల్ ఫర్ ఫిల్లింగ్ అప్ అప్లికేషన్. ఇదేమో డీటెయిల్ నోటిఫికేషన్. ఇదేమో SC/ST, OBC, PWD, స్క్రైబ్, EWS క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఫార్మేట్ అనమాట డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేయాలి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ అయితే దీని మీద క్లిక్ చేస్తే మనకి ఫామ్ వస్తుంది. ఇదనమాట, ఇది మనం చదువుకోవాలి. ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, స్టెప్ 2లో అయితే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ పెట్టుకోవడానికి ముందుగా మనం కొన్ని డీటెయిల్స్ అయితే మన దగ్గర ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్స్, తర్వాత ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత CGPA గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మనం పర్సంటేజ్లోకి అయితే మనం
కన్వర్ట్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. ఇంకా ఫోటోగ్రాఫ్ కావాలి. తర్వాత ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 3 weeks లోపు తీసుకున్నది అయి ఉండాలి. సైజ్ ఆఫ్ 100 KB ఉండాలి. ఇంకా మనకి జేపీఈజీ ఫార్మేట్లో అయితే ఉండొచ్చు. ఇంకా మనకి ఏజ్ ప్రూఫ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన దగ్గర పెట్టుకోవాలి. మనం ఎడిట్ ద ఇన్ఫర్మేషన్ బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 అనమాట. తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. మనకి స్టెప్ 1 వచ్చేసరికి రిజిస్ట్రేషన్, స్టెప్ 2 వచ్చేసరికి ఫిల్లింగ్ ద ఫామ్ అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా, పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఇది బేసిక్గా ఉన్నటువంటి ఇది. మన ఇక్కడ ఫోటోగ్రాఫ్ గురించి ఇచ్చారు, సిగ్నేచర్ గురించి కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలి, 100 KB లోపు అయితే ఉండాలి. ఇవన్నీ మనం చదువుకున్న తర్వాత ఇక్కడ మనం టిక్ ఆన్ చేసి ప్రొసీడ్ టు రిజిస్టర్ అనాలి. ఈ ఫామ్ అయితే ఇలాగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్ అవి క్లోజ్ చేసేసాము. మనం ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ మనకి పోస్ట్ అప్లైడ్ అని ఉంది. మనం ఏదైతే బ్రాంచ్, సపోజ్ మనం పర్సనల్ HR తీసుకున్నాం అనుకోండి, అది సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ క్యాండిడేట్ ఫుల్ నేమ్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయాలి, ఈ క్యాప్చా ఇవ్వాలి, ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనకి ఇలా అయితే అడుగుతున్నది కన్ఫర్మేషన్. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి కరెక్టా కదా అని చెక్ చేసుకొని అయితే మనం ఓకే అనాలి. కమ్యూనికేషన్స్ ఆర్ ద సెంట్ యు ఆర్ యూజింగ్ ద సేమ్. నెక్స్ట్ మనకి ప్రాసెస్ అయింది. అప్లికేషన్ సీక్వెన్స్ నెంబర్ అయితే ఇచ్చింది, CIL 11000276 అనమాట. ప్లీజ్ నోట్ ఇట్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. అండ్ ఈమెయిల్ హ్యాస్ బిన్ సెండ్ కంటైనింగ్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అని వచ్చింది. క్లోజ్ చేసాము. మనం నెక్స్ట్ మనమైతే మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో మనం ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ క్లిక్ హియర్ టు లాగిన్కి వెళ్ళాలి. అయితే మనం ఇక్కడ ఫస్ట్ అయితే టిక్ ఆన్ చేసి ఇది అయితే క్లిక్ చేయాలి. మనకి లాగిన్ ఫామ్ అయితే వస్తుంది. ఇలాగా లాగిన్ ఫామ్ ఇలాగా వస్తుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి అయితే లాగిన్ అవ్వాలి. నేనైతే డీటెయిల్స్ ఎంటర్ చేశాను. లాగిన్ డీటెయిల్స్, సైన్ అప్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చింది. క్లోజ్ చేశాను. ఇంకా మనకి ఎలాగైతే వచ్చింది. నెక్స్ట్ మనమైతే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ అనేది అది క్లిక్ చేయాలి. ఇలా అయితే వస్తుంది. క్లోజ్ చేసాము. ఇక్కడైతే మనకి అప్లికేషన్ సీక్వెన్స్ నెంబర్ వచ్చింది ఆటోమేటిక్గా. పోస్ట్ అప్లైడ్ వచ్చింది, పోస్ట్ కోడ్ ఆటోమేటిక్గా వచ్చింది. జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఫీమేల్. ఇంకా సెంటర్ ఇక్కడ వేరియస్ సిటీస్ అయితే ఉన్నాయి. నేనైతే ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. సెంటర్ చాయిస్ 2 అనమాట. ఇంకా చాయిస్ 2 కూడాను నేను సంథింగ్ రాంచీ అలాగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కేటగిరీ వచ్చేసరికి SC/ST. నేనైతే SC సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనికైతే ఫీజు ఉండదు, మిగతా అయితే ఫీజు కట్టాలి కాబట్టి నేను SC అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఏదైతే అది ఐ కన్ఫర్మ్ దట్ బిలాంగ్ టు ద కేటగిరీ సెలెక్టెడ్. దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని టిక్ ఆన్ చేసుకోవాలి. మనం ఇచ్చిన SC/ST అని కరెక్టా కాదా అనేది. ఇక్కడైతే మనం యువర్ మెడికల్లీ ఫిట్ అని అడుగుతున్నది. ఎస్ అంటే ఎస్, నో అయితే రో. ఇక్కడైతే కనుక మనం ఎస్ అనే ఇవ్వాలి, మెడికల్లీ ఫిట్. అదర్వైజ్ మనం ఇన్ఎలిజిబుల్ అవుతాము. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, లేకపోతే నో. ఇక్కడ X అయితే ఎస్, లేకపోతే నో.
ఇంకా ఆర్ యూ ఎంప్లాయీ ఆఫ్ కోల్ ఇండియా అయితే ఎస్, లేకపోతే నో అనమాట. వేరు ఒరిజినల్లీ డొమిసైల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే కనుక ఈ డేట్స్లో ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అనాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి ఫాదర్స్ నేమ్ వచ్చింది, మదర్స్ నేమ్ వచ్చింది, మెరిటల్ స్టేటస్ వచ్చింది, నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆర్ యూ బీన్ అరెస్టెడ్, ఏదైనా కేసెస్ ఏమైనా ఉంటే ఎస్ పెట్టాలి, నో పెట్టాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చాయి, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్. ఇంకా అడ్రస్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇంకా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనాలన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నది. నేమ్ ఆఫ్ ద బోర్డు, సబ్జెక్ట్ కాంబినేషన్, ఇన్స్టిట్యూట్, ఇంకా మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అలాగే ఇంటర్మీడియట్, అట్లాగే మన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ or డిప్లొమా అనమాట, పీజీ. ఇంకా అకాడమిక్, నాన్ అకాడమిక్ అచీవ్మెంట్స్ డీటెయిల్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఇచ్చి ఇక్కడైతే మనం సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఇదైతే మనకి 4 స్టెప్స్ అనమాట. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇచ్చేసాము, పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసాము, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసాము. ఇక్కడ మనం అయితే డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. ఇవైతే మనం అప్లోడ్ చేయాలన్నమాట. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్కాన్ సిగ్నేచర్ అండ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్, యూజీ, పీజీ, అట్లాగే అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ ఇక్కడ మనం అన్ని చదువుకొని ఇదంతా కూడా ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేయాలి, ఐ అగ్రీ అనాలి, సబ్మిట్ చేయాలన్నమాట. మనకి నెక్స్ట్ అయితే ఫీజు వస్తుంది. నేనైతే ఎస్సీ ఇచ్చాను కాబట్టి ఫీజు అయితే రాదు. దాంతో అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ప్రింట్ తీసుకొని అయితే మనం పక్కన పెట్టుకోవాలి హాల్ టికెట్ కోసం. ఇదన్నమాట ఈ కోల్ ఇండియా లిమిటెడ్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2022 481 వేకెన్సీకి సంబంధించినంత వరకు.